వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను స్వీట్గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను. ఇక్కడ అందరికీ ఎక్స్లు ఉంటారు కదా పక్క. సార్ నిజం చెప్పాలి అందరికీ, మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్. ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు. సార్ నిజం చెప్పండి సార్. సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్. మీకు ఎక్సే లేరా సార్? సార్ అప్పట్లో సాగర్ సంగమం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం. స్వాతి ముత్యం అసలు ఎక్సే లేదు మీకు, ఒకరే సార్. సార్ మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్? ఉన్నాయి. ఎక్స్ అకౌంట్ కదా ఈ మధ్య మార్చాడు సార్. ఎక్స్ అకౌంట్ అందరికీ ఉంది కదా సార్. మన సోడి పెట్టుకోలే సార్. మీకు చెప్పండి ఎక్స్ లేదు సార్ మీకు? సార్ ఎవరైనా మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసి ఇప్పుడు ఆగోలేదు మాట్లాడితే ఆగోలు వస్తారు. ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా, మీ ఎక్స్ ఎవరు? నేను చాలాసార్లు చెప్పాను. నేను పేరు అడగలేదండి, నేను ఉన్నారా అని అడిగాను. సందేశం చెప్తాను. ఉన్నారు, అందరికి ఎక్స్లు ఉన్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్. ఓకేనా? సరే. ఏ లేదండి, అంటే ఈ సినిమా ఎందుకు అవార్డు ఎత్తానంటే మనకి ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్రుబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి. బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు. ఓకేనా? అయ్యో మీ జీవితాలు ఏమి కావండి, కొంచెం చాలా హ్యాపీగా. చాలా పెద్ద కాదు సార్, అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి సార్. ఏదో మాట్లాడుతున్నాం సార్. సార్ అందరూ మ్యాగీలో ఉంటారా? సినిమా కాబట్టి కుదిరింది సార్. సార్ కుదురుతా సార్, ట్రై చేద్దాం. అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కూడా. కాపురాలు కూర్చో ప్లాన్ అయితే చేస్తాను. కాపురాలు ఎక్కువ సార్. బానే ఉన్న వాళ్ళని కాస్త బ్రేకప్ చేయించేటట్టున్నారు. ఏం చెప్పారు వెంకటేష్ గారు? వెంకటేష్ గారు ఏం చెప్పొద్దని చెప్పారు, నేను రండి అని చెప్తున్నాను. మేము రెడీగా ఉన్న ఎక్సెల్ రాకపోతే ఎక్సెల్ రాకపోతే ఇంకా దానికి నేనేం చేయలేనులే కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ ఒకటి ఉంది దీంట్లో. అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి, లేకపోతే దిల్రుబా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు వేరే థియేటర్లో మీరు వేరే థియేటర్లో చూడండి. మీరు ఎప్పుడు మీ ఎక్స్తో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్. సార్ అది థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్. వీలైతే ఫోటోలు వీడియోలు పంపను కానీ నేను చూసినట్టు మీకు పంపిస్తాను సార్. సార్ పక్కా సార్, నో డౌట్ సార్. రాంగ్ టాపిక్ నొక్కాను ఫస్ట్లోనే, నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడే Q&A అయిపోయింది, తర్వాత వస్తుంది అనుకున్నాం. ఓకే అండి. ఎనీవే దిల్రుబా సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు అలాగే సరిగమ వాళ్ళు, ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సరిగమ ఫర్ కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ. లాట్స్